ప్రభునందు ప్రియులారా, మన ప్రాంతాలకు సమీపంగా ఉండేటువంటి ఒక ప్రదేశంలో సామంతకుర్రు అనేటువంటి ఒక పల్లెటూరులో దేవుని సేవకులు ప్రభుకుమార్ గారు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి పరిచర్యలో నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. ఆయన పేరు తాతారావు. ఈ తాతారావు గారు ఇంచుమించు 35 ఏళ్ల పాటు పూర్తి స్థాయి భోజనాన్ని చేయలే. ఆయన భోజనం ఏంటో తెలుసా? ప్రతి పూట గంజి అన్నం. అలా ఎన్నేళ్ళు తిన్నాడో తెలుసా? 35 ఏళ్ల పాటు తిన్నాడు. 35 ఏళ్ల పాటు గంజి అన్నం తిని ఉన్న తెగులేంటో అర్థం కాక ఓ రాత్రి చచ్చిపోదామని ఉరితాడు కూడా సిద్ధం చేసుకున్నటువంటి తాతారావు గారికి ఆ రాత్రిలోనే దేవుని సేవకులు అందించినటువంటి కొన్ని మాటలు వినబడ్డాయి. ఆ కొద్ది మాటల మీద ఆసక్తి పెంచుకొని యేసు వైపు తిరిగాడు. జీవన ప్రదాత అయినటువంటి దేవుడు, మరణకర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను బ్రతికించే దేవుడు తాతారావు గారిని అద్భుతంగా బ్రతికించాడు. ఒక రోజున మీటింగ్ అయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే మాతో పాటు భోజనానికి కూర్చొని అద్భుతమైన ఆహారాన్ని ఆరగిస్తూ చాలా గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు నీ జీవితంలో నీ జీవిత విలువలను మార్చడంతో పాటు నీ బ్రతుకు రుచిని కూడా తీసుకురాగలిగినటువంటి ఔన్నత్యుడని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను.